నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆ యువత కలలు కల్లలయ్యాయి. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనపై శశి థరూర్. వేప చెట్టు నుంచి పాలు రావడం దేవుడి మహిమేనని విశ్వసిస్తూ కొందరు మహిళలు పూజలు. సభకు రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మను చరిత్ర విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత మహిళ షూటర్. ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి 3 విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తాజాగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మరో ఎంపీ జేబీ మాథర్తో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్కి చేరుకుని బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన చాలా సిగ్గుచేటు. ఆ యువతి కలలు కల్లలయ్యాయి. వారి కుటుంబ ఆశలు కూడా అడియాసలయ్యాయి. ఇది చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి నష్టాన్ని ఎవరు చవి చూడకూడదని శశి థరూర్ అన్నారు. ये शर्मनाक है, कोई आपको मालूम है कि इसमें कोई शक नहीं कि शर्मनाक बात है कि जब कोई जवान लड़के के सपने ऐसे बिल्कुल मतलब बर्बाद कर दिए हैं, उनके परिवार के भी आशाएं सब कुछ बर्बाद कर दिए हैं. ये तो बहुत दुखद बात है देश के लिए, देश के भविष्य के लिए, बच्चों के भविष्य के लिए और एक पूरे जो हमारे एक जेनरेशन का आप भविष्य देख लीजिए क्या हालत है. पैकेज का ऐलान तो करे पीड़ित परिवार के लिए. देखिए जो जीवन नष्ट हो गया तो उसके बाद में क्या सोल्यूशन ले आ सकेंगे आप उनके लिए और उनके परिवार के लिए. हाँ, कुछ कॉम्पनसेशन देना ही चाहिए, अच्छी तरह देना चाहिए, लेकिन आइंदा ये नहीं होना चाहिए. ये है सबसे बड़ी जरूरी कि किसी और को यही दुख जो उनका परिवार अभी महसूस किया है ये किसी और को नहीं होना चाहिए. ये तो तब होगा जब आप जैसे लोग पार्लियामेंट में सवाल. हाँ बोलूँ बिल्कुल. నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఉర్దూ స్కూల్ సమీపంలో వేప చెట్టు నుంచి పాలు వస్తున్నాయి. దాన్ని చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వేప చెట్టు నుంచి పాలు రావడం దేవుడి మహిమేనని విశ్వసిస్తూ కొందరు మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పతకాల బోనీ కొట్టింది. జూలై 28 భారత క్రీడా చరిత్రలో మరుపురాని రోజు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల షూటింగ్ లో పతక కరువు ఎట్టకేలకు తీరింది. చిక్కినట్లే చిక్కి ఇన్ని రోజులు అందని ద్రాక్షలా ఊరిస్తూ వచ్చిన పతకం ఎట్టకేలకు మన ఒడికి చేరింది. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన యువ షూటర్ మను బాకర్ కాంక్ష పథకంతో కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో బాకర్ కంచు ఒడిసి పట్టుకుంది. హోరాహోరీగా జరిగిన పతక పోరులో కొరియాకు చెందిన వైజీకి వరుసగా స్వర్ణ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. 3వ స్థానంతో ఫైనల్ పోరుకు అర్హత సాధించిన బాకర్ అదే స్థానంతో పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా పుష్కర కాలం తర్వాత షూటింగ్ లో భారత్ కు పతకం దక్కేలా చేసింది. చివరిసారి లండన్ ఒలింపిక్స్ లో విజయ్ కుమార్, గగన్ నారగ్ దేశానికి పతకాలు అందించారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సీఎంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు సరికాదని అన్నారు. గత ప్రభుత్వ తప్పులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. బాసరా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్ను యూపీఏ ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపాదికన కాకుండా రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ కేటాయించారు. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి మాది కాదు అని అన్నారు. సభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కు కాకుండా వేరే వారు తీసుకోవచ్చు కదా. విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ లాభదాయకం కాదని 2018లోనే చెప్పాం. ఈ ప్లాంట్ పూర్తయ్యేందుకు అదనంగా 11,000 కోట్లు ఖర్చు పెట్టాలి. డబ్బులు పోయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి కాలేదు.
రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది. అక్కడ కాకుండా యాదాద్రిలో ఎందుకు నిర్మించారు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మన దురదృష్టవశాత్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే చాలని అంటుంటారు. అధ్యక్ష, వీళ్ళ స్థాయి ఏందో 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది, మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దుపోకడా, నిజం ఉన్నది ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండా అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి, పెద్ద మనిషి, లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభలో లీడర్గా మీరు ఎల్ఓపి కాండి. ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళీ 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చింది. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీద, సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష. వాళ్ళ అధికారంలో మేము వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం? మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది? మరి మీ 10 ఏళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేమేం పొరపాట్లు చేసిండ్రు? ఒకవేళ పొరపాట్లు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని, కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు. ఎంక్వైరీలు చేస్తున్నాం. కానీ మేము చెప్పే మంచిది ఏదైనా ఉంటే, మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి, ఓపికతోటి సమర్థించండి, సపోర్ట్ చేయండి. యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో, కరెంటు విషయంలో, ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, 4 సెక్టార్లని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కరెంటు లేని 10 నిమిషాలు కూడా ఉండలేము. గంట సేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష. ఈ హౌస్ కూడా 10 నిమిషాలు కూడా, 5 నిమిషాలు కూడా నడవదు అధ్యక్ష. కరెంట్ లేకపోతే మనం ఏ పని ముందుకు పోలేము. అటువంటి కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి. బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు అధ్యక్ష. విద్య, వైద్య సేవలకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రాధాన్యత. వదాన్యులు కూడా తమ పరిధిలో పిల్లలను చదివించాలి. విద్యార్థులకు సాయం అందించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రతిభ గల పేద విద్యార్థులను కొందరిని గుర్తించి వారికి సోమవారం ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా ఖర్చు చేస్తున్నామని, ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో పలువురు పేద విద్యార్థులకు సహాయం అందించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ టీంలో సెలెక్ట్ అయిన ఈషా అనే క్రీడాకారికి స్పోర్ట్స్ ప్రాధాన్యతలో భాగంగా చేయూతనిస్తామని ఆయన ప్రకటించారు. విద్య, వైద్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎలాగో చేస్తుందని, అయితే వదాన్యులు కూడా ముందుకు వచ్చి ఎవరికి వారు తమ పరిధిలో ఉన్న ప్రతిభ గల పేద విద్యార్థులకు చేయూతనిచ్చి చదివించాలని ఆయన కోరారు. అప్పుడే సమాజంలో సమస్యలు పరిష్కారం కావడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, నాయకులు మల్లా వెంకటరాజు, సలాది ఆనంద్, సింహ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది.
దానిలో భాగంగా ఈ రోజున ఏదైతే ప్రతిభ ఉండి ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ముందుకొచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి. కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అని నేను ఆశించట్లే. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం. అయిన తర్వాత నిన్ననే ఈశాని పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్. ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఆ పాపకు కూడా ఆదరిస్తాం. అలాగే దగ్గరలో ఇంకొక 2 monthsలో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గతంలో ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ప్రతి 45 daysకి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం. ఆ క్యాంప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి వైద్యం కానీ విద్య కానీ మా వంతుగా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఈ ట్రస్ట్ ఏదైతే మేము మా సొంత డబ్బులతోటే ఇస్తూ ఉన్నాం కానీ ఇతరితర ఎవరి దగ్గర నుంచి ఈ ట్రస్ట్కి డొనేషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే మాకు ఇతరితర ఆదాయాలు కూడా లేవు. కష్టపడి సంపాదించిన వ్యాపారాల నుంచి దీనికి మళ్లించి సర్టెన్ పర్సంటేజ్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏదైతే ఉందో దాన్ని మళ్లించి దాని నుంచే పిల్లలు చదివిస్తున్నాం, లేకపోతే ఇతరితర కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ ట్రస్ట్ ఎవరి దగ్గర నుంచో డొనేషన్స్ తీసుకోవడం లేకపోతే వేరే ఇతర కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాలు చేసే ఆ కార్యక్రమం ఎప్పుడు ట్రస్ట్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయబోదని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో చదవడం ఎంతో గర్వకారణమని అన్నారు. తల్లిదండ్రుల కష్టానికి ఉపాధ్యాయుల శ్రమకు విలువ పెంచేలా ఉన్నత విద్యను సంపాదించాలని అన్నారు. విద్యను అందుకోవడం అంటే ఉన్నత స్థానాలకు చేరుకోవడమే మాత్రమే కాదని విద్య పరమావధాని సమాజ హితమన్న విషయాన్ని తెలుసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. అంతకుముందు కళాశాలలోని వివిధ తరగతులను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు. కళాశాల ఆవరణలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, బీజేపీ ఇన్ఛార్జ్ నిర్మల, టీడీపీ మాజీ ఎంపీ నీలేశ్వరరావు, టీడీపీ నాయకులు నాగరాజు పాత్రో, ఆసి లీలారాణి, కాళ్ళ జయదేవ్ యాదవ్, కాళ్ళ దిలీప్ యాదవ్, గుణా సంతోష్ కుమార్, పత్రి తవితయ్య, జన్నెల సంతోష్, శాలిన జగదీష్, పైల నారాయణ, లోపింటి పద్మనాభం, ఆడి సహదేవరెడ్డి, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తిప్పన దుర్యోధన రెడ్డి తదితర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సో మీ అందరూ కూడా ఆలోచించండి, ఇంతమంది మీకోసం కష్టపడుతున్నారు, ఇంతమంది మీకు బాగు చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు. కేవలం మీరు మాకు ఇవ్వగలిగిందల్లా ఒకటే, మీరు బాగా చదువుకుని మంచి స్థానంలో ఉండాలి. మంచి స్థానం అనగానే ఉద్యోగం కాదు, దయచేసి అది కూడా ఆలోచించుకోండి. యూ షుడ్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ బీయింగ్ కేర్డ్ బై ఎడ్యుకేషన్. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చిన్నప్పటి నుంచి ఇదే పాఠం నేర్పిస్తున్నారు. కానీ చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడడం కోసం చదువు. మన చదువు మనతో ఆగిపోకూడదు. మన చదువు మనం చదువుకున్నాం కదా అని చెప్పి మనం మంచి ఉద్యోగం చేసి నాకు ఒక మంచి భార్య, నాకు 2 మంచి పిల్లలు, నేను బాగా చదువుకున్నాను, ఒక కారు కొనుక్కున్నాను కాదు. ఆర్ వీ గివింగ్ ది బెస్ట్ టువర్డ్స్ ది సొసైటీ? ఆర్ వీ రియల్లీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది సొసైటీ? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎంత బాగా మనం చదువుకుని సొసైటీకి మనం తిరిగి ఎంతైనా చేయగలిగితేనే మనం చదివిన చదువుకు సార్థకత ఉంటుంది, మన గురించి కష్టపడిన తల్లిదండ్రులకు సార్థకత ఉంటుంది, మన గురించి చదువు చెప్పినటువంటి అధ్యాపకులకు సార్థకత ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా చేయండి. బికాస్ ఈరోజు చూడండి, గవర్నమెంట్స్ ఒకప్పుడు ఈ సిస్టమ్స్ ఏవి లేవు. ఈరోజు మీకు క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీకు ఇస్తున్నారు, నోట్ బుక్స్ మీకు ఇస్తున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నారు.
మరి అన్ఫార్చునేట్లీ ఇంటర్మీడియట్ మిడ్ డే మీల్స్ తీసేశారు. కానీ ఆ కష్టం కూడా తల్లిదండ్రులకు ఉండకూడదు అని అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మిడ్ డే మీల్స్ కూడా అప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అమలు చేసింది. అండ్ నవ్ ఐ థింక్ మళ్ళీ గవర్నమెంట్ కూడా మళ్ళీ అది రివైవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. సో ఇంత ఇన్పుట్ మీకున్నప్పుడు గతం కన్నా కష్టాలు తగ్గినప్పుడు మీరు చేయగలిగిందల్లా ది బెస్ట్ ఎడ్యుకేషన్ మీరు నేర్చుకుని మీరు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ. సో అప్పుడు లేదు అట్లీస్ట్ వీ షుడ్ డూ సంథింగ్, ఏదో ఒక రకంగా చెయ్యాలి అని చెప్పి ఇప్పుడే సుధాకర్ మీకు అన్నారు కదా, నా మీద అనేక నిందలేశారు ఈ ప్లేస్ మీకు అప్పచెప్పడానికి నేను చేసిన ప్రయత్నంలో. ఇదేదో నా వ్యక్తిగతానికి నేను వాడుకుంటానని, ఏమీ లేని దానికి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారని. అప్పుడు మాకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ యాజ్ అన్ ఎమ్మెల్యే, నాకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ని యూజ్ చేసి నేను అప్పుడున్నటువంటి కలెక్టర్ గారితో మాట్లాడి గవర్నమెంట్తో డిస్కస్ చేయకుండా విత్ ఇన్ ది 4 walls అక్రాస్ ది టేబుల్ ఆ రోజు డిసైడ్ చేసి ముందు మీకు ప్లేస్ అప్పచెప్పేసి మీ స్కూల్ డిపార్ట్మెంట్కి ఇది R&B ప్లేస్, ఇది అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి ప్లేస్, ఇక్కడ మీకు ఇవ్వడానికి లేదు. అయినా సరే ఆ రోజు మాకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ను మేము ఇన్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్కి రాటిఫికేషన్ రాసి ఈ ప్లేస్ మీకు ఇచ్చాం. తర్వాత రాజు గారు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు, అప్పుడు బిల్స్ ఇవ్వకపోవటం, చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకొని మరి ఈరోజు మీకు అందరికీ కూడా సోఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్స్ వచ్చేలాగా, సోఫిస్టికేటెడ్ వాష్రూమ్స్ వచ్చేలాగా, అది కూడా మాకు 3-4 ప్లేసులు చూపించారు. రక్తకన్న దగ్గర ఒకటి, అక్కడ బార్డర్ దగ్గర ఒకటి. కానీ ఇంతమంది ఆడపిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ చీకట్లో ఏ ఆటోల్లోనూ ఇంటికి రావాలి అని అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తారో అని అన్నీ కూడా ఆలోచించి సిటీ అంటే టౌన్ మధ్యలో కానీ ఉంటే మీ అందరూ కూడా కొంచెం కంఫర్టబుల్గా కొంచెం సెక్యూర్గా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇప్పించడం అనేది జరిగింది. అయితే కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్టీఆర్ కాస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పేదల నోటి దగ్గర అన్నం లాగి అన్నా క్యాంటీన్లను రద్దు చేసినందుకు నిరసనగా జగ్గంపేటలో గత సంవత్సరం 7 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని, ఈ వారం డాక్టర్ రమేష్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరిట ఈ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, జీను, మణిబాబు తదితరులు పాల్గొన్నారు. మొదలైన దగ్గర నుంచి ఈ అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదల నోట్లో మట్టి కొట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి. మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పెట్టేటటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి నిధులు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం. అన్నా క్యాంటీన్ మన జగ్గంపేటలో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. అధికారులు తమ విధులను సక్రమంగా చేసుకోవాలి. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు. కాకినాడ రూరల్ మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నానాజీ ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా చేసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం అభివృద్ధి కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి వీరీష అధ్యక్షతన ఎండీఓ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మండల సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని,
మరలా జరిగే సమావేశంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయము, విద్యుత్, మత్స్యశాఖ, డ్వాక్రా సంఘాలు, రోడ్లు, భవనాలు, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు ప్రగతిని ఎమ్మెల్యేకు వివరించారు. డ్వాక్రా సంఘాలలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీఎం దేవిని డ్వాక్రా సంఘాల్లో వివోఏలుగా పనిచేస్తున్న 10 మందిని తొలగించిన విధులను నిర్వర్తిస్తున్నారని నా దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వారిపై చర్యలు తీసుకుంటానని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదే లేదని, వెంటనే పూర్తి వివరాలు నాకు తెలియజేయాలని ఏపీఎంను ఆదేశించడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే నానాజీకి ఎంపీటీసీలు అధికారులు పూలదండలు వేసి దుశ్శాల్వతో గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండల స్థాయి మీటింగు అధికారులతోటి ప్రధానంగా మండలాధ్యక్షురాలు శిరీష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఆవిడ అధ్యక్షతన మీటింగ్ జరపడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఆఫీసర్లు, సుమారు 24 డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఆఫీసర్లు, ప్రతి విలేజ్ సెక్రటరీస్, అలాగే ఎంపీడీ వారు అధ్యక్షన ఈ కార్యక్రమం జరగడం జరిగింది. తప్పకుండా మంచి వ్యవసాయం అయితే చేసాం. దీని మీద ఒక రకమైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది. పూర్తిగా దీని మీద మాకు క్లారిటీ, పూర్తిగా ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మనం ఏం చేయాలి, ఈ ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే మనకు కానీ, మన నాయకులకు కానీ, అలాగే ఆఫీసర్లకు కానీ అందరూ చిత్తశుద్ధితో చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. కొంచెం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ మేము పెద్ద ఎత్తున గల్లాపెట్టలో ఓట్లతో అయితే రాగలిగాం, కానీ గల్లాపెట్టలో తిరగితే గల్లాపెట్టలో డబ్బులు లేవు. కాబట్టి గల్లాపెట్టి సృష్టించడం, సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి చేతను. అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు మంచి పథకాలు రచించగలరు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి త్వరలో 2-3 నెలల్లోనే మేము రికవర్ అవుతాం. ఖచ్చితంగా 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. మొదటి విడతలోనే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా 2-3 నెలల్లో ప్రజా జీవితం సాఫీగా మామూలు మళ్ళా నార్మల్ లైన్లోకి తీసుకురావగలని చెప్పి ఇవాళ ఆఫీసర్తో అందరితోటి, ప్రజాప్రతినిధులతో అందరితో, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆఫీసర్లు, ఎంపీపీలు, ఎంపీడీఓలు మొత్తం అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే గ్యారంటీగా 2-3 నెలల్లో దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి సాఫీగా సాగేటట్టు చేయడంతో రైతు కానీ, పిల్లలు కానీ, విద్యార్థులు కానీ అది చాలా దారుణమైన విషయం. ఇది ఏంటంటే 2024లో కూడా మనం దీని మీద RWS స్కీమ్ పెట్టాము. తర్వాత ఇంకోటి ఏంటి సార్, అది జల జీవన్ మిషన్, ఇన్ని రకాల కార్యక్రమాలు సెంట్రల్ నుంచి ఇంత ఎయిడ్ ఉన్నా సరే మనం సరైన మంచిర్యాల ఇవ్వకపోతాం అన్నదే కొంచెం బాధగా ఉంది. వీలైనంత వరకు ముందు ఫస్ట్ అది రెక్టిఫై చేస్తాం. తర్వాత విలేజ్ల్లో ఉన్నట్టు డ్రైనేజీల మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు 2 మండలాల్లో కలిసి ఎస్టిమేట్లు వేయడం జరిగింది. అందులో మేజర్ పార్ట్ 60-70% డ్రైనేజ్కే పెట్టడం జరిగింది. డ్రైనేజ్ శాంక్షన్స్ కూడా కలెక్టర్ గారు శాంక్షన్స్ కూడా అయ్యాయి. ఆ వర్కులు కూడా త్వరలో చేపడతాం. అట్లాగే మరింత ఎస్టిమేషన్స్ ఇవాళ రోడ్లకి అయితేనేంటి, పంచాయతీరాజ్ రోడ్లకి అయితేనేంటి, ఇంటర్నల్ రోడ్స్కి అయితేనేంటి, డ్రైన్స్కి అయితేనేంటి, మరింత గ్రామీణాభివృద్ధి శాఖకి మరిన్ని ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గారికి ఇవ్వబోతా ఉన్నాం. త్వరలో ఆ ఫండ్స్ కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా కాకినాడ కాన్స్టిట్యూన్సీ, రూరల్ కాన్స్టిట్యూన్సీని సస్యశ్యామలుగా చూస్తాం. రైతుకు కూడా అండగా ఉంటాం. అందరికీ అండగా ఉండి ముందు నడిపించాలి. అలాగే అన్ని పార్టీల సహకారం కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అన్ని పార్టీలు కలిసి ఒకరికొకరు సహకారం చేసుకుని ఖచ్చితంగా దీన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆ యువత కలలు కల్లలయ్యాయి. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనపై శశి థరూర్.
వేప చెట్టు నుంచి పాలు రావడం దేవుడి మహిమేనని విశ్వసిస్తూ కొందరు మహిళలు పూజలు. సభకు రానప్పుడు కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మను చరిత్ర విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.